హలో అండి, నమస్తే. గోడలపైన స్కెచ్ పెన్లు కానీ, పెన్స్ కానీ, కలర్ పెన్స్, లిప్టిక్ ఏదైనా సరేనండి, ఇలా గోడలపైన పిల్లలు రాసినప్పుడు ఆ మరకలు అనేవి అస్సలకే పోవు కదా. అలాంటి టైంలో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా అప్లై చేయండి. తరువాత చేత్తో ఎక్కడి వరకు అయితే రాసి ఉన్నాయో అక్కడి వరకు కోల్గేట్ పేస్ట్ని ఇలా బాగా అప్లై చేయాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, పాడైపోయినవని వేస్ట్ అని పడేస్తాం. కానీ ఆ బ్రష్ని తీసుకొని ఎక్కడైతే మనము కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసామో ఆ ప్లేస్లో ఇలా బ్రష్తో బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దుతున్నప్పుడు ఏమో గోడల పైన ఏర్పడిన మరకలు కానీ, పెన్స్ కానీ, పెన్సిల్ కానీ ఏవైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ పొడి క్లాత్ని కాకుండా ఒక క్లాత్ని తీసుకొని దానిపై కొద్దిగా వాటర్ని వేసేసి ఇలా తుడిచేసామనుకోండి, మీకు అక్కడ ఒక్క మరక కూడా కనిపించదు. మనము గీసినవి కూడా ఎక్కడో కూడా కనిపెట్టడం చాలా కష్టమవుతుందండి. గోడలు అనేవి అంత నీట్గా క్లీన్గా కనబడతాయి. ఎలాంటి మరకలకైనా సరేనండి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి చూడండి, మీకు ఒక్క మరక కూడా ఉండదు. మరొక టిప్ అండి, ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అనేది క్యాప్ అనేది లూజ్ అయిందనుకోండి, విజిల్ రాదు. లేదా మనము పప్పు కానీ ఏది ఉడకబెట్టినా కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తుందండి. మనకి ఇలా ఎక్స్ట్రా పనులు అనేవి మళ్ళీ అవుతూ ఉంటాయి. ముందుగా ఎక్కడైతే మనకి లూజ్గా ఉందో అక్కడ ఈ స్క్రూని తీసేసి దీనికి ఉన్న మురికినంతా కూడా మనము ఒక క్లాత్తో కానీ లేదా ఏదైనా బ్రష్తో కానీ నీట్గా తుడిచేసేయండి. అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా లోతుగా ఉన్నవి కానీ లేదా మందంగా ఉన్నవి ట్యాబ్లెట్ షీట్ని తీసుకోవాలండి. ఇక్కడ ఒకదాన్ని మాత్రమే కట్ చేస్తున్నాను, ఒక క్యాప్సూల్ని మాత్రం కట్ చేసి. మనకి ఇవి చాలా మందంగా ఉండటం వలన మనకి స్క్రూ అనేది అంత ఈజీగా లూజ్ అవ్వదండి, చాలా రోజుల పాటు టైట్గా ఉంటుంది. దాని చుట్టూ ఉన్నదాన్ని పూర్తిగా కట్ చేసుకొని ఇలా మందంగా ఉన్న క్యాప్సూల్ని మాత్రమే తీసుకోండి. ఇలా షీట్ని తీసుకున్నాక మధ్యలో మీరు సీజర్తో కానీ నైఫ్తో కానీ చిన్న హోల్ అనేది చేయాలి. మనకి స్క్రూ అనేది ఎంత ఉందో ఆ సైజుని బట్టి ఇక్కడ హోల్ చేసిన తర్వాత దీంట్లో స్క్రూని పెట్టేసి హ్యాండిల్కి పెట్టేసి దాన్ని మనం తిప్పేసామనుకోండి, చాలా టైట్గా ఉంటుందండి. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరేనండి, మనము రఫ్గా యూజ్ చేసినా కూడా ఇది మందంగా ఉండటం వలన ఈ స్క్రూ అనేది అస్సలకే లూజ్ అవ్వదండి, చాలా రోజుల పాటు టైట్గా ఉంటుంది. అప్పుడు మనకి ఇలాంటి ఎక్స్ట్రా పనులు అనేవి అస్సలకే ఉండవు, మన పని అనేది సులువైపోతుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ మందంగా ఉన్న ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకున్నాను. సీజర్ని కానీ నైఫ్ని కానీ ఇలా వేడి చేసి మీరు మధ్యలో చిన్న హోల్ చేశారనుకోండి, మనకి అది కింది వరకు కూడా పూర్తిగా కట్ అయిపోతుంది. తర్వాత పూర్తిగా కట్ చేసుకున్నాక మరి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు తర్వాత కూడా మరొక లైన్ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ అనేది దాంట్లో పట్టే విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా వీలుగా ఉంటుంది. బాటిల్ అనేది మనకి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ గ్యాప్ అనేది పెట్టుకోవద్దు. చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయండి, మనము డజన్లు తెచ్చుకుంటాం. కానీ వీటిని పెట్టుకుంటే ప్లేస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. తక్కువ స్పేస్లో మనకి వీలుగా చాలా ఈజీగా మనకి ఏవి కావాలంటే అవి తీసుకునే అందుబాటులో ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదండి, మనము నచ్చిన విధంగా ఈ బాటిల్లో పెట్టేసుకోవచ్చు. పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రకాల బ్యాంగిల్స్నైనా మనం పెట్టేసుకోవచ్చు. మళ్ళీ తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. మీకు సైడ్లో కొద్దిగా రఫ్గా ఉందనుకోండి, మీరు నైఫ్ని వేడి చేసి అక్కడ కొద్దిగా స్మూత్గా అనేసారనుకోండి, మనము చేయి పెట్టి తీసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇలా గీతలు కానీ రఫ్గా కానీ అస్సలకే అనిపించదు. నేనైతే ఇలా ఒక్క బాటిల్లోనే చాలా రకాల బ్యాంగిల్స్ని పెట్టేశానండి. చూసారు కదండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, మళ్ళీ తీసుకోవడం కూడా సులువుగా ఉంటుంది. చాలామంది పిల్లలు అయితే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా రకాల బ్యాంగిల్స్ అనేవి కింద పడేస్తూ ఉంటారు, దానివల్ల బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతాయండి. ఒకవేళ మీరు ఇలా బాటిల్లో పెట్టేసుకున్న పిల్లలు తీసినా కూడా కింద పడ్డా కూడా బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగిలిపోకుండా చాలా సేఫ్గా నీట్గా ఎక్కడైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎన్ని బ్యాంగిల్స్కైనా సరేనండి ఒక్క బాటిల్ ఉంటే సరిపోతుంది. మరొక టిప్ అండి, ఒక చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు నేను శనగపిండిని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని, మీరు ఇక్కడ మిల్క్నైనా తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వాటర్ని తీసుకుంటున్నానండి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి.
శనగపిండి అనేది ఉండలు కడుతుంది కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా లూజ్గా చేసేయండి. ఇలా పూర్తిగా కలిపేసిన దాన్ని మీరు ఫేస్కి అప్లై చేయండి. ఎంత గ్లో వస్తుందంటే మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆ గ్లో అనేది మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా కూడా రాదండి, అంత గ్లో అనేది వస్తుంది. అంతేకాదండి, చాలామందికి అవాంఛిత రోమాలు అనేవి ఉంటాయి కదా ఫేస్ పైన, లిప్స్ పైన ఇలా ఎక్కువగా అవాంఛిత రోమాలు ఏర్పడినప్పుడు మీరు ప్రతిరోజు శనగపిండితో అప్లై చేశారనుకోండి, ఆ అవాంఛిత రోమాలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా ఫేస్ అనేది చాలా నీట్గా గ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని అప్లై చేసి తర్వాత రెడీ అయ్యారనుకోండి, ఎంత గ్లో వస్తుందో మీరు కూడా అస్సలకే ఊహించలేరండి, అంత బాగా ఉంటుంది. నేను ఇక్కడ చేతిపైన అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టేసుకున్నానండి. మీరు టైం ఉంటే ఒక 10 to 15 మినిట్స్ పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా ఫేస్ పైన అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ చేతికి ఈ చేతికి మీకు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. చూసారు కదండి, నేనైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసి తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేశాను. శనగపిండి పసుపు పెట్టిన తర్వాత మీరు ఎలాంటి సోప్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి, మీకు అంత గ్లో వస్తుంది. సోప్ కంటే కూడా ఇది న్యాచురల్గా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు మీరు ఫేస్ని ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అన్నిసార్లు మీరు అప్లై చేశారనుకోండి, చాలా త్వరగా గ్లో అనేది వస్తుంది. బయటకి తీసుకెళ్ళే ఇలాంటి లగేజ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మనం లాక్ వేయడం మర్చిపోతాము. బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్ని అలాగే పెట్టేసామనుకోండి, ఎవరైనా జిప్పు తీసారనే భయం ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి పిన్నిస్ ఉంటుంది కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఎవరైనా సరేనండి అంత ఈజీగా ఈ జిప్ని తీసే అవకాశం అనేది అస్సలకే ఉండదండి. మనము ఇలా జిప్ని లాగినా కూడా ఒక దిక్కు అది ఓపెన్ అయినా మరొక దిక్కు ఇలా లాక్ అవుతూనే ఉంటుందండి. తీసే అవకాశం అనేది ఎవరికీ ఉండదు. మనము సేఫ్గా ఎక్కడైనా బ్యాగ్ పెట్టాలన్నా లేదా మనము పట్టుకునేటప్పుడు ఎవరైనా తీస్తున్నారనే భయం ఉన్నప్పుడు ఇలా పిన్నిస్ని పెట్టేస్తే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఫ్లక్కర్లు కానీ ఎలాంటి ఫ్లక్కర్లు అయినా సరేనండి, మనము రఫ్గా యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉండే స్క్రూ అనేది పోతుందండి. మళ్ళీ మనం ఆ స్క్రూ పెట్టే అవకాశం కూడా అస్సలకే ఉండదు. దీనివల్ల మన డబ్బులు అనేవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా స్క్రూ అనేది లూజ్ కాకుండా ఉండాలంటే మనం తెచ్చిన వెంటనే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఏదైనా సరే ఆ నెయిల్ పాలిష్ని ఇలా స్క్రూకి వేసేయండి. ఇలా చేయటం వలన అది పూర్తిగా అతుక్కొని ఉంటుంది. గట్టిగా తయారవటం వలన ఆ స్క్రూ అనేది అస్సలకే లూజ్ అవ్వదండి. ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మన డబ్బులు అనేవి చాలా వరకు సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, మనము ఏదైనా హూక్కు వేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, దీనికి మనము ఇలా హోల్కి పిన్నిస్ని పెట్టేసి ఏదైనా హూక్కు వేయడానికి కానీ లేదా ఎక్కడైనా తగిలించుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. అప్పుడు మనము వెతకాల్సిన పని అనేది అస్సలకే ఉండదు, చాలా ఈజీగా తీసుకోవడానికి మనకి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆనియన్సే కాదండి, ఆలు కానీ లేదా ఇలా సాఫ్ట్గా ఉండేటి ఏవైనా సరేనండి, ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ ఏదైనా కట్ చేయడానికి నైఫ్, సీజర్, కత్తిపీట అలాంటి ఏవి అవసరం లేదండి. ఇలా స్టీల్ది మనకి టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఎంత సన్నగా కానీ లేదా మనకి ఎలా అయినా సరేనండి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అర్జెంట్ టైంలో నైఫ్ కానీ కత్తిపీట కానీ లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దానితో ఎన్ని ఆనియన్స్ అయినా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి కట్ చేయడానికి చాలా భయపడుతుంటారండి. ఒక్కొక్కసారి వేలు కట్ అవ్వడం లాంటివి జరుగుతాయి కదా, అలాంటి వారికైతే ఇలా వేలు కట్ అయ్యే అవకాశం అనేది అస్సలకే ఉండదు. కాబట్టి ఇలా టీ వడపోసే జాలి ద్వారా మనము ఎన్ని ఆనియన్స్ అయినా టెన్షన్ లేకుండా కట్ చేసుకోవచ్చు. ఎండుమిర్చిని తీసుకున్నానండి, ఇక్కడ 4 కానీ 5 కానీ ఎన్నైనా తీసుకోండి, తొడిమెలు తీయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే రైస్ను బట్టి మీరు ఈ ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బియ్యంలో పురుగు అనేది పట్టింది. ఎలాంటి పురుగైనా సరేనండి, తెల్ల పురుగు కానీ లక్క పురుగు కానీ నల్ల పురుగు, చాలా పురుగులు పడతాయి కదండి, ఏ పురుగుకైనా సరేనండి ఇలా తొడిమెలు తీయకుండా ఎండుమిర్చిని బియ్యంలో వేసామనుకోండి, ఈ ఘాటుకు పురుగులు అనేవి అస్సలకే పట్టవు. 1 టీ స్పూన్ వరకు సన్నుప్పుని తీసుకోండి. ఈ సన్నుప్పుతో మనము ఫ్రిడ్జ్లో బాగా ఐస్ కడుతుంది కదండి, దీనివల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా ఐస్ అనేది ఎక్కువగా కట్టినప్పుడు మనము చాలా ఇబ్బంది పడతామండి, దాంట్లో ఏదైనా పెట్టినా కూడా ఇబ్బంది పడతాం కదా.
ఇప్పుడు తీసుకున్న స్పూన్ని మొత్తాన్ని కూడా ఇలా ఎక్కడైతే ఐస్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా చల్లేసామనుకోండి, దీనివల్ల ఇక్కడ ఐస్ అనేది పూర్తిగా కరిగిపోయి ఐస్ అనేది అస్సలకే కట్టకుండా ఉంటుంది. దీనివల్ల మనకి కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా ఇబ్బంది పడతామండి. ఇలా గోరుతో తీసినా కూడా ఒక్కొక్కసారి పెయిన్ అనేది వస్తుంది కదా. ఇలా స్టీల్ జాలీతో మనము పైన ఉన్న బొడిపైను గట్టిగా రుద్దేశామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయటం వలన మనకి శ్రమ అనేది ఎక్కువగా అనిపించదండి. చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. మన ఇంట్లో ఇలాంటి టేప్స్ కానీ లేదా ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా సరేనండి, వాటిని మనం నీట్గా మడత పెట్టినా కూడా ఒక్కొక్కసారి దాని ఫోల్డింగ్ అనేది పోతూ ఉంటుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు కానీ లేదా ఫ్లక్కర్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా నీట్గా పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. స్పెట్స్ పెట్టే బాక్స్లు ఉంటాయి కదండి, మనము స్పెట్స్ని ప్రతిరోజు ఇలా ఇందులో పెట్టలేం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పగిలిపోయేటి థర్మామీటర్ కానీ వాచ్లు కానీ సెల్స్ కానీ ఏవైనా సరేనండి, చిన్నవి పగిలిపోయేటివి ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి. కింద పట్ట కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలాంటి చిన్న సూదులు కానీ పిన్స్ కానీ మనము చేత్తో తీయాలంటే ఇబ్బంది పడతామండి. ఒక్కొక్కసారి అవి మన చేతికి కూడా రావు, కింద పడ్డాయనుకో అస్సలకే రావు కదా. ఇలా అయస్కాంతాన్ని తీసుకొని మనము పిన్స్ని కానీ ఇలాంటి నీడిల్స్ని అన్నిటినీ కూడా ఈ అయస్కాంతానికి పెట్టేసుకోవచ్చు. మిక్సీ చూసారు కదండి ఎంత డస్ట్ పట్టిందో. మనము దీంట్లో చాలా రకాల పొడులు కానీ పిండిలు కానీ పడతాం కదండి, దానివల్ల ఒక్కొక్కసారి దీనిపై పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది. క్లీన్ చేసుకోవడం చాలా సులువండి. ముందుగా దీంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడాను కొద్దిగా వేసేయండి. ఇందులో లోపల డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడాను కొద్దిగా ఎక్కువగా వేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, కూల్ వాటర్ కంటే హాట్ వాటర్ని కొద్దిగా వేసేయండి. ఇలా వేయటం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వదిలేసిన తర్వాత కొన్ని వాటర్ని జీలకరించి పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఒకవేళ మీకు బ్రష్తో ఇబ్బంది అయితే మనము ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా ప్రతి ప్లేస్లో కూడా దాన్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా చిన్న ప్లేస్లో టూత్ పిక్తో కానీ లేదా ఇయర్ బడ్తో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో అయితే అసలుకి బ్రష్ పట్టే అవకాశం లేదు, కానీ క్రాస్గా ఇలా గట్టిగా అనేసామనుకోండి పడుతుంది. లేదంటే మీరు ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా నేను వంట సోడా వాటర్తో ఈ మిక్సీ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మీరు ఏదైనా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఇలాంటి చిన్న ప్లేస్లో మాత్రం బ్రష్ కంటే ఇయర్ బడ్తో క్లీన్ చేసుకోండి. ఎంత జిడ్డు పట్టిన మిక్సీ జార్ అయినా సరేనండి లేదా మిక్సీ అయినా సరే చాలా తక్కువ టైంలో వంట సోడా హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, చాలా నీట్గా కనబడుతుంది. బ్రష్తో క్లీన్ చేయలేని ప్లేస్లో మాత్రం ఇలా ఇయర్ బడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకుముందు మిక్సీకి ఇప్పటి మిక్సీకి చాలా తేడా ఉంది కదా. చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ కానీ లేదా పల్లీల పట్టి ఏది చేసుకున్నా కూడా ముందుగా దానిపై ఉండే పొట్టును చాలా సింపుల్గా తీసుకోవాలంటే ఏదైనా గిన్నెతో కానీ చేత్తో కానీ ఇలా గట్టిగా అనేసిన తర్వాత దాంట్లో ఉండే పొట్టును సపరేట్ చేయాలంటే ఇలాంటి స్టెయినర్లోకి వేసేసి స్పూన్ని అటు ఇటు తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే పొట్టు అనేది పూర్తిగా కిందికి వచ్చేస్తుంది. ఒక్క పల్లి కూడా కింద పడే అవకాశం ఉండదండి, పూర్తిగా సపరేట్ అవుతుంది. మన పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. చాటతో కానీ గిన్నెతో కానీ సపరేట్ చేసామనుకోండి, పొట్టు అనేది గాలికి ఎగురుతుంది కదండి, అప్పుడు మనము ఇల్లంతా కూడా మళ్ళీ ఊడ్చాల్సిన పని ఏర్పడుతుంది. ఇదైతే కిందనే అలాగే ఉంటుంది, సింపుల్గా మనము చాటలోకి ఎత్తేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పూర్తిగా సపరేట్ అయిపోతుంది పొట్టు అనేది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చిన్నపిల్లల జీన్ ప్యాంట్స్ కానీ లేదా ఎలాంటి ప్యాంట్స్ అయినా సరేనండి, కొద్దిగా లూజ్గా ఉంది అన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము దానికి వేసేసి తర్వాత మనము ఈ పిన్ని పెట్టేసామనుకోండి, ఇలా బటన్ని పెట్టడం వలన మనకి అక్కడ లూజ్గా ఉన్నది పూర్తిగా టైట్ అయిపోతుందండి. స్టిచ్చింగ్ కూడా వేయాల్సిన పని అనేది అస్సలకే ఉండదు. టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, మీకు ఎక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ కానీ ముడతలుగా కానీ అస్సలకే ఉండదు.
సైజ్ అనేది చిన్నగా చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము డైలీ వాడే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదా ఎప్పుడో వాడే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఎప్పుడంటే అప్పుడు వాష్ చేయలేం కదా. ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ లేదా ఏదైనా స్మెల్ వస్తున్నప్పుడు ఎక్కువ రోజులు అలాగే పెట్టేస్తాం అనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఇలా లోపల కానీ బయట పూర్తిగా మనము పౌడర్ని వేసేసి తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది ఈ హ్యాండ్ బ్యాగ్ల నుంచి అస్సలకే రాదండి. మళ్ళీ కొత్త దానిలో నీట్గా కనబడతాయి. స్మెల్ వచ్చినప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు లేదా పర్ఫ్యూమ్నైనా యూజ్ చేయవచ్చు. పిల్లల టిఫిన్ బాక్సులు కానీ మన ఇంట్లో ఇలాంటి కట్స్ మాదిరిగా ఉండే బాక్సులు ఉంటాయి కదండి, మనము నీట్గా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది కానీ లేదా ఏదైనా కర్రీ కానీ అలాగే ఉండిపోతుందండి. ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా కట్స్ మాదిరిగా ఉన్న బాక్సులను కానీ లేదా ఇంట్లో ఏవైనా సరేనండి వాటిని నీట్గా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడమని తర్వాత పడేస్తాం, కానీ వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక 3 కానీ 4 కానీ తీసుకొని వీటిని సన్నని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఈ కొబ్బరి నూనెను కానీ మీరు కావాలంటే వ్యాజ్లైన్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. వ్యాజ్లైన్ కంటే కొబ్బరి నూనె చాలా బెటర్గా ఉంటుంది. ఈ పొడి మొత్తం కూడా కొబ్బరి నూనెలో పూర్తిగా కలిసిపోవాలి. మనకి కాళ్ళకు పగుళ్ళు ఏర్పడతాయి కదండి, వర్షాకాలం కానీ చలికాలము ఏ కాలంలో అయినా సరేనండి, కొంతమందికి అయితే పగుళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, దాని నుంచి నొప్పి కూడా వస్తుందండి. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి నూనెలో కొద్దిగా ట్యాబ్లెట్లను కలిపి అప్లై చేసామనుకోండి, మడిమ నొప్పులు కానీ కాళ్ళ పగుళ్ళ నుంచి వచ్చే నొప్పులు అనేవి అస్సలకే ఉండేవండి, చాలా త్వరగా తగ్గిపోతాయి. కాళ్ళు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి. వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ కానీ లేదా పాడైపోయిన బ్యాంగిల్, పగిలిపోయిన బ్యాంగిల్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా ఒక బ్యాంగిల్ని తీసుకొని మనకి చిన్న చిన్న ఫ్లక్కర్లు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా బ్యాంగిల్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన మనము ప్రతిరోజు వెతకాల్సిన పని ఉండదండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. బ్యాంగిల్ అనేది పెద్దగా ఉండటం వలన మనము ఫ్లక్కర్లు కానీ లేదా శారీ పిన్స్ కానీ మామూలు పిన్స్ ఏవైనా సరేనండి, వీటన్నిటినీ కూడా మనము ఇలా బ్యాంగిల్కి వేసామనుకోండి, మనము ప్రతిరోజు వెతకాల్సిన పని ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇది ఇంట్లోనే కాదండి, మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా లేదా ఎక్కడైనా డ్రెస్సింగ్ టేబుల్లో కానీ లేదా ఏదైనా మేకుకు కానీ వేసామనుకోండి, మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా మనము వెతకాల్సిన పని అనేది అస్సలకే ఉండదు. అయిపోయిన సోప్ బాక్సులు ఉంటాయి కదండి, మనము ఇవి వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. మనము ప్రతిరోజు వాడే నాప్కిన్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కర్చీఫ్లను నీట్గా మడత పెట్టి సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్మెల్ అనేది ఒక 15 to 20 days పాటు అలాగే ఉంటుందండి. మీరు కావాలంటే పెద్ద సైజు బాక్సులు ఉంటాయి కదండి, ఆ సోప్ బాక్స్లో మనము ఎన్ని కర్చీఫ్లైనా పెట్టుకోవచ్చు. ఒక బట్టల క్లిప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని డబుల్ సైడ్ టేప్ని ఒక సైడు అతికించేసేయండి. దీన్ని మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇలాంటి ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, మనము ఛార్జింగ్ పెట్టేసి ఆన్లోనే పెట్టేస్తాము. ఈ వైర్ అనేది ఇలా పొడవుగా ఉండటం వల్ల పిల్లలు కానీ లేదా మనకైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కదా. ఈ బట్టల క్లిప్ని స్విచ్ బోర్డ్కి కానీ పక్కనే ఉన్న గోడకు కానీ పెట్టేసామనుకోండి, అప్పుడు వైర్ అనేది ఇలా దానికి చుట్టేయచ్చు. మళ్ళీ మనము ఛార్జింగ్ వైర్ని తీసుకొని ఫోన్కి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. ఛార్జింగ్ వైర్ ఆన్లో ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది అస్సలకే ఉండదు. ఫోన్ బాక్సులు కానీ లేదా ఇంకేవైనా బాక్సులు ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిలువులో అడ్డంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బాక్స్ను మనము మరొక ఫోన్ బాక్స్లో వీటిని ఎలా కట్ చేసుకున్నామో అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఇలా మధ్యలో సెల్ఫ్ మాదిరిగా వచ్చేస్తుంది. వీటిలో మీకు నచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి. పిల్లలకి సంబంధించిన పెన్సిల్స్ కానీ లేదా ఎరేజరు ఏవైనా సరేనండి, అన్నీ కూడా ఇందులో ఈజీగా పడతాయి, ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీనికి బదులుగా ముఖ్యమైనవి ఉంటాయి కదండి, వాచ్లు కానీ ఏవైనా పగిలిపోయేటి అద్దాలు కానీ ఇంకేవైనా సరేనండి, వాటన్నిటిని కూడా ఇందులో భద్రంగా పరుచుకోవచ్చు. పగిలే అవకాశం అనేది అస్సలకే ఉండదండి. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనము ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంటుందండి. మనము ఒక 5 to 6 వరకు కూడా దీంట్లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్,
ఇలాంటి పిల్లల జీన్ ప్యాంట్లు కానీ ఎలాంటివైనా సరేనండి, స్కూల్ బ్యాగ్స్ కానీ జిప్స్ ఉండేవి ఏవైనా సరేనండి, అవి ఒక్కొక్కసారి మనము పెట్టినప్పుడు గట్టిగా ఉంటాయి, స్ట్రక్ అవుతూ ఉంటాయి. జిప్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. మనము ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనం ఎక్కువ రోజులు వాడినప్పుడు ఇలా స్ట్రక్ అయిపోతాయి కదా, దానిపైన కొద్దిగా వ్యాజ్లైన్ని ఇలా జిప్ పైన అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన జిప్ అనేది చాలా సులువుగా వెళ్ళిపోతుంది, మధ్యలో ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వదండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది అస్సలకే ఉండదు. అయిపోయిన ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా మధ్యలో కవర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మనము ఏ సైజ్ అంటే ఆ సైజుని కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, సోప్ బాక్స్లో పెట్టినా కూడా కింద అనేది సోప్ మొత్తం అంటేస్తుంది, మళ్ళీ సోప్ కూడా వేస్ట్ అయిపోతుందండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని పెట్టేయటం వలన కింద అడుగు భాగానికి సోప్ అనేది అంటుకొని ఉండదు, అసలుకి కరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండదండి. ఈ ప్లాస్టిక్ కవర్ కాబట్టి వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనము అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్లను పడేస్తాం. కానీ ముందుగా ఇలా ఒక వెడల్పైన ప్లేట్ని తీసుకొని దాంట్లో వెనిగర్ని వేయండి. ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా రెండుగా మలుచుకొని ఈ వెనిగర్ మధ్యలో ఈ స్టిక్కర్ ప్యాకెట్ అనేది తడిసే మాదిరిగా పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో రబ్బర్ అనేది నల్లగా జిడ్డుగా తయారవుతుందండి. చూసారు కదండి, దాంట్లో డస్ట్ అనేది కూడా అలాగే ఉండిపోయింది కదా. ఈ స్టిక్కర్ ప్యాకెట్ వెడల్పుగా ఉండటం వలన మనము ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఫ్రిడ్జ్ రబ్బర్ మొత్తాన్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసినాక చూడండి, దాంట్లో జిడ్డు అనేది అస్సలకే కనిపించదు, మన పని అనేది చాలా సులువైపోతుంది. పాడైపోయిన టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని మనం పడేయకుండా వీటిని క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. స్విచ్ బోర్డ్స్ పైన ఇలా డస్ట్ అనేది పట్టినప్పుడు మనము క్లాత్ని యూజ్ చేసే దానికంటే ఇలా బ్రష్తో దుమ్మును ఇలా అనేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనము తడి క్లాత్ని కానీ లేదా ఏది క్లాత్ని వాడద్దండి, ఎందుకంటే స్విచ్ బోర్డ్స్ కదా, పదన తాకకుండా ఇలా పొడి బ్రష్ తోటే మనము ఎన్ని స్విచ్ బోర్డ్స్ అయినా ఇలా డస్ట్ అనేది పట్టినప్పుడు ఇలా బ్రష్తో క్లీనింగ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ డోర్ చూసారు కదండి, కింద వాటర్ మరకలు సోప్ మరకలు పడి ఇలా ఎక్కువగా జిడ్డుగా తయారైందండి. మనము క్లాత్ పైన కానీ లేదా ఇలాంటి డస్టర్ని యూజ్ చేస్తున్నానండి, డస్టర్ అయితే ఈజీగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. దానిపైన నేను కొద్దిగా లిక్విడ్ని వేసానండి, సర్ఫ్ను కానీ లేదా ఏదైనా సరేనండి, విమ్ లిక్విడ్ అయినా సరే ఏదైనా వేసుకొని ఇలా డస్టర్తో వాష్రూమ్ డోర్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, వాష్రూమ్ డోర్ అనేది ఎంత నీట్గా పైనుంచి కింది వరకు కూడా ఒక్క మరక అనేది కనిపించదు. క్లీనింగ్ ప్రాసెస్లో మనకి డస్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లల డ్రెస్లు మడత పెట్టేటప్పుడు మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుందండి, కానీ ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా మడత పెట్టారనుకోండి, మనము నిమిషాలలోనే ఎన్ని డ్రెస్లైనా మడత పెట్టేసుకోవచ్చు. ఇక్కడ టీ షర్ట్ని ఇలా చూపించాను చూడండి, ఇలా మనము నీట్గా మడత పెట్టుకోవాలంటే వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఒక సైడ్ మొత్తం ఇలా పైకి అనేసి మళ్ళీ కింది కొనని ఇలా అనేసామనుకోండి, మడత అనేది చాలా నీట్గా వస్తుందండి, ఎక్కడ ఫోల్డింగ్ అనేది పోదు, అంతేకాకుండా ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది. చూసారు కదండి, ఇలా నిమిషాలలోనే మనము ఎన్ని డ్రెస్లైనా మడత పెట్టేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం బ్యాగ్లో సర్దుకున్నాం అనుకోండి, ఇంకా నీట్గా ఏర్పడుతుంది. ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి, ఒక సైడ్ అనేది వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా క్లాత్ని మలుచుకొని ఇలా అనేసామనుకోండి, మనకి ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 మడతలుగా మలుచుకున్నాం అనుకోండి, మనము ఐరన్ చేసిన మాదిరిగానే వస్తుంది, ఎక్కడ ముడతలు అనేవి అస్సలకే అనిపించదు. కూడా మన లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.